పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అభివృద్ధి పనిలో ఎప్పుడు మన దేశం ముందుంటూనే ఉంటుంది. అలాగే సాంకేతిక రంగంలో కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే 6G రాబోతుంది. అంటే ఇదివరకు 5G నెట్వర్క్తో ఎంతైతే వేగంగా పనులు జరిగాయో ఇప్పుడు 6G రాబోతుంది. 6G అంటే ఆలోచించండి, ఇప్పుడు 5Gతోనే మనకి ఎంత వేగం అనేది వచ్చిందంటే మనం అందుకోలేము. అసలు ఆ 5G నెట్వర్క్ ఎంత స్పీడ్గా పనిచేస్తుంది అనేది అయితే మనం అంచనాలకు ఊహించాం. అలాంటిది 6G అంటే చూడండి, మైక్రో సెకండ్లో 1 టెరాబైట్ వేగంతో ఇంటర్నెట్ 6Gతోనే సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 6G నెట్వర్క్ వచ్చింది అంటే అసలు మైక్రో సెకండ్ వేగంతో ఎంత ఫాస్ట్గా మనం ఏదైనా వర్క్ కానీ ఏదైనా ఉన్నా కానీ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఈ ఏడాది నుంచే పరిశోధనలకు శ్రీకారం. మద్రాసులోని దీనికి సంబంధించిన పరిశోధనలు అయితే నిర్వహించడానికి అయితే కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంది. రాబోయే గత 2030 కల్లా 6Gని పూర్తి స్థాయిలో భారతదేశంలో అందించేందుకు కేంద్రం అయితే ఏర్పాట్లు చేస్తుంది. అలాగే 200కు పైగా పేటెంట్ హక్కులు, అంటే ఈ నెట్వర్క్ సంబంధించి 200కు పైగా పేటెంట్ హక్కులను అయితే మన దేశం అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా 6G నెట్వర్క్ను తెచ్చేందుకు ఏ వనరులు వాడాలి, ఎలాంటి విధానాలు తేవాలి, స్పష్టమైన వేదికలను తెచ్చేలా చెన్నైలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అత్యున్నత పరిశోధనల మార్గనిర్దేశాలు చేయనుంది. అంటే చెన్నైలో ఉన్న ఈ ఐటీఐకి సంబంధించిన సంస్థ మట్టికి ఖచ్చితంగా ఈ పనిలో బాగా 6G వేగాన్ని అందుకునేంత కొత్త ఫీచర్లు తేవడం కోసం తనదంటూ కృషి చేస్తుంది. అంటే ఇదివరకు 5G నెట్వర్క్ కూడా ఈ చెన్నైకి సంబంధించి మద్రాసుకు సంబంధించిన దగ్గర నుంచే మనకైతే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అదే సంస్థ వాళ్ళు కూడా వివిధ దేశాలతో పోటీ పడుతూ మన 6Gని మన దేశంలోనే ముందుగా డెవలప్ చేయాలి అని చెప్పేసి పనులు అయితే వేగంగా చేస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఐటి మద్రాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించింది. అంటే రీసెంట్గా ఈ ఐఐటి సంస్థ అనేది దీని 6Gకి సంబంధించి ఒక కొత్త సంస్థను అయితే స్థాపించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏఐకి తోడుగా, అంటే ఇప్పుడు అందరూ ఏఐ టెక్నాలజీని అయితే బాగా ఉపయోగిస్తున్నారు. ఏఐకి తోడుగా అంటే ఏఐకి సంబంధించి దానికంటే బెటర్ ఫ్యూచర్స్ అందించేలా, దాన్ని అందుకునేలాగా ఈ 6G నెట్వర్క్ని అయితే రూపొందించడానికి భారత్లో 2030లోగా 6G సాంకేతికను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా గత ఏడాది మార్చి 20 ప్రధాని నరేంద్ర మోడీ భారత్ 6G విజన్ను విడుదల చేశారు. అంటే 2030 కల్లా భారతదేశంలో 6G నెట్వర్క్ అని రావాలని చెప్పేసి నరేంద్ర మోడీ ఆల్రెడీ మార్చి 23 6G విజన్ అయితే స్థాపించారు. సాంకేతిక డిజైను అభివృద్ధి విస్తరణలో మన దేశం ముందుండేలా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంది. అంటే ఈ సాంకేతికంగా సంబంధించి వివిధ దేశాలతో పోటీపడి ఆ దేశాల కంటే ముందుగా భారతదేశం నిలబడాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అయితే 6G విజన్ అయితే స్థాపించారు. 5G స్పీడ్ కన్నా 1000 రెట్లు వేగంతో 6G రాబోతుంది అంటున్నారు. అంటే 5G నెట్వర్క్ అంటే 1000 రెట్లు, అంటే రెప్పపాటులో కూడా మనం నెట్వర్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే 6G నెట్వర్క్ అయితే చాలా వేగవంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. కృత్రిమ మేధ, అంటే ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏఐ యాప్ అనేది బాగా ఇప్పుడు వాడుకలోకి వచ్చింది. ప్రతి ఒక్కరు దాన్ని దృష్టిలో ఉంచుకొని 6G నెట్వర్క్ కూడా అనువైన సాంకేతికలు ఇచ్చేందుకు దీని అయితే రెడీ చేయబోతున్నారు. అయితే ఈ 6G నెట్వర్క్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే స్థాపించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మనం 2G నెట్వర్క్ ఉన్నప్పుడు 3G నెట్వర్క్ ఉన్నప్పుడు ఎన్నైతే ఇబ్బందులు పడుతుందో 5G వచ్చిన తర్వాత మనం చేసే అంటే నెట్కి సంబంధించి కానీ ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ ఇట్లాంటి ఐఐటికి సంబంధించిన వర్క్స్ కానీ చాలా వేగంగా అంటే ఫాస్ట్గా దూసుకెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి 6G నెట్వర్క్ వచ్చినాక ఎట్లా ఉండబోతుంది, ఆల్రెడీ మనం చూస్తున్నాం ఏఐ యాప్ల వల్ల అంతా ముందుకెళ్తుంది, అంతా అప్డేటెడ్ ఫ్యూచర్ వచ్చిందని చెప్పేసి అన్నారు. మరి 6G నెట్వర్క్ వచ్చినాక ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఈ 6G నెట్వర్క్ 2030 కల్లా భారతదేశ ప్రజలకు అందరికీ అందుబాటులో వస్తుంది అని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన బాగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దృష్టిలోనైతే నెట్వర్క్ని అయితే స్థాపించడం జరిగింది. ఈ 6G వేగం అనేది మనం ఎలా అందుకోబోతాం, ఎలా ఉండబోతుంది, అసలు ఇది రానున్న రోజులలో దీని వేగాన్ని అందుకునే స్థాయికి మనుషులు ఉండబోతారా ఉండలేరా అని చెప్పేసి అయితే చూడొచ్చు. ఇక్కడ 6G నెట్వర్క్కి ఈ ఏడాది నుంచే పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. 6G నెట్వర్క్ దేశంలో ఎంతగానో ఉపయోగపడబోతుంది. ఈ 5G నెట్వర్క్తోనే చాలా పనులు అయితే వేగవంతంగా జరగడం అయితే జరిగింది. మరి 6G నెట్వర్క్ వచ్చినాక ఎలా ఉండబోతుంది, ఆ దేశ అభివృద్ధి ఇంకెంత ముందుకు వెళ్ళబోతుంది, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.